అందరికీ నమస్కారం. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే అమిత్ షా గారితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భేటీ అవటమే దీనికి కారణం. సో దీని తర్వాత అనేక పరిణామాలు చూడొచ్చు అంటున్నారు. ఈ అంశం మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. ఎస్ సార్, దీని తర్వాత ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అంటారు? ఇది మన డిప్యూటీ సీఎం గారు ఢిల్లీ పర్యటన తర్వాత, యాక్చువల్గా ఢిల్లీ పర్యటన వెళ్ళింది పార్లమెంటు సమావేశాలకి, బడ్జెట్ సమావేశాలకి ముందుగా రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కానీ, లేదా బడ్జెట్లో ప్రస్తావించబోయే అంశాల గురించి కానీ, అలాగే ఆయన పేరు జిష్ణుదేవ్ ఏదో సంథింగ్ రైల్వే మంత్రి, రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు పెండింగ్ వాటి గురించి డిస్కస్ చేయడానికి కానీ ఒక అందరికీ తెలిసిన సమాచారం. బట్ తెర వెనుక మాత్రం ఇంకోలా కూడా వినిపిస్తుంది. ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, ఇది కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎలాగైనా బుల్లెట్ దింపాలి, కూటమి ప్రభుత్వం జెండా ఎగరవేయాలి అనేది ప్రధానమైన కాన్సెప్ట్. ఎందుకంటే తమిళనాడులో ఏదైతే 2026లో సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీకి సంబంధించిన జరుగుతున్నాయో, దానికి అంతకు ముందు కరూర్ ఘటన జరిగింది. ఏది టీవీకే అధిపతి తలపతి విజయ్ మీటింగ్లో చనిపోయారు కదా, 40కి పైగా. సో ఆ సందర్భంగా పురస్కరించుకుని అంతకు ముందే ఒక సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన శరవణభవ ఏదో ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలకి దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు, సాధువులు వాళ్ళు వచ్చారు. దాంట్లో ప్రధానంగా పాల్గొన్న వ్యక్తులు ఇద్దరు. ఒకరోజు, మిగతా రోజుల్లో నాకు తెలియదు, కానీ ఒక ప్రత్యేకమైన రోజు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షులు, ఆయన పేరు అన్నామలై గారు, మాజీ ఐపీఎస్ అధికారి, వీళ్ళిద్దరూ మాట్లాడి సనాతన ధర్మం గురించి మాట్లాడి ఇవన్నీ చేయడం చూస్తే, ఓకే, అటు మహారాష్ట్రలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు క్యాన్వాసింగ్ను ఉపయోగించుకున్నారో బీజేపీ, ఎక్కడ కూడా అలాగే ఉపయోగించుకోబోతుంది, అందుకు సన్నద్ధం కోసమే పిలిపించారని టాక్ ఉంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతోంది. ఈసారి రాయలసీమకు చెందిన ఒక వ్యక్తికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కొచ్చు. అది ఖచ్చితంగా టీడీపీకే ఇస్తారు అని ఒక వార్త. మరోవైపు జనసేనకు కూడా ఇవ్వచ్చు అనే వార్త కూడా ఉంది. ఎందుకు జనసేనకి ఇవ్వచ్చు అని అంటున్నానంటే, నాగబాబు గారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు, రాజ్యసభ చేసిస్తారు అని రకరకాల వాదనలు వినిపించాయి. అలా కాదు, ఆయన ఎమ్మెల్సీ చేసి ఇక్కడ లోకల్గా మంత్రి, రాష్ట్ర స్థాయిలో మంత్రి చేస్తారని వార్తలు వినిపించాయి. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్సీ చేశారు కానీ రాష్ట్ర స్థాయి మంత్రి పదవి అయితే ఇవ్వలేదు. ఆయన క్రియాశీలకంగా ఉన్నాడు కాబట్టి. బట్ ఆయనకి వరిస్తుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఇవ్వలేదు, ఎమ్మెల్సీగా ఉంచారు కాబట్టి అప్పుడు ఎమ్మెల్సీ నుంచి అటు రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రి పదవి ఇస్తారు నాగబాబు గారికి అనేది ఒక వార్త అయితే ఉంది. అందువల్ల ఇక్కడ ఎమ్మెల్సీగా చేసినా కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అనేది కూడా ఒక వార్త ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి ఉండే 2 ఎంపీ స్థానాలు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఇది కూడా ఒక పక్షంగా చేరింది కాబట్టి, మోదీ గారు సరసన ఆయన పక్కన కూర్చొని ఆయనతో ఉండే ర్యాపో, ఇప్పుడు అమిత్ షా గారిని కలిశారు అని అంటే డైరెక్ట్ గా ఆ ర్యాపో ఉంది. కూటమి ప్రభుత్వం పైగా నీకు డిప్యూటీ సీఎం స్థాయి, ఆయన హోమ్ మినిస్టర్. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా వీళ్ళు కలవాలంటే కలవలేకపోయారు. బట్ ఇప్పుడు కూటమిలో ఉండడం వల్ల వీళ్ళకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా, లేదా వీళ్ళ పరిపాలన బాగుందనే ఉద్దేశంతోనో మొన్న మోదీ గారు ఎంపీలందరితో మీటింగ్ పెట్టారుగా, తెలుగు రాష్ట్రాల ఎంపీలతో సమావేశమైనప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ లెవెల్ రిపోర్టు మంచిగానే వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి మన బీజేపీ వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ ఇవ్వాలని చెప్పి కూడా హితబోధ చేశారు. కొంచెం సీరియస్ కూడా అయ్యారట. వైసీపీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు, మేము కూటమిలో టీడీపీ జనసేనతో పాటు బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళిద్దరే కౌంటర్ అటాక్లు ఇస్తున్నారు, మీరెందుకు ఇవ్వట్లేదని కూడా అడిగారంట. అంతే కదా, ప్రభుత్వాన్ని అంటే మీరు అందులో ప్రభుత్వంలో భాగమైనప్పుడు మిమ్మల్ని అన్నట్టు కాదా? రాష్ట్ర స్థాయి మరి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సో ఇలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. వీడిని వెళ్ళడమే తరువై. ఆయన తలుచుకుంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా కలిసి వస్తున్నాడు ఆయన మంత్రి లోకేష్ గారు. ఎలా మరి ఈయన అలా కాదు, వెళ్ళినా మాజీ ముఖ్యమంత్రి అయితే వెళ్ళి కలవలేదని చెప్పి రిటర్న్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయిగా. మరి ఎట్లా? సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారిని
అలాగే మొన్న బీహార్ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా బీహార్ వెళ్ళి క్యాన్వాసింగ్ సార్ చేశారు. యాక్చువల్లీ అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా నెక్స్ట్ అంటే బీజేపీలో ఒక కీలక పదవి ఉండబోతుంది కేంద్రంలో అనే టాక్ కూడా నడుస్తుంది సార్. అట్లా ఏమన్నా ఉండొచ్చు అంటారు? అంటే ఇది విన్నాను, కానీ అది ఎప్పుడు విలీనం అయితే, జనసేన అనేది బీజేపీలో విలీనం అయితే అప్పుడు కీలక పదవి ఉంటే ఉండొచ్చు, కానీ అలా చేయడు ఈయన. అలా చేస్తే ఇది ప్రాధాన్యత ఏముంటుంది? ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి పక్షాల్లో ఉండే సుమారుగా 7-8 పార్టీలు ఇంకొక పార్టీ. ఒకవేళ విలీనం చేశాడనుకోండి, ఒక రాష్ట్ర స్థాయి లీడర్ అవుతాడు. అప్పుడు ఆయన నేషనల్ లెవెల్ లీడర్ అయినా కూడా కీలకంగా ఇప్పుడు ఒక కేంద్ర హోంమంత్రులు, కేంద్ర మంత్రులు ఎలాగైతే ఉన్నారో ఈయన కూడా ఒక ఇదిగా కేడర్లో ఉంటాడు. కానీ ఒక పార్టీకి, కూటమిలో ఉండే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఆ స్థాయి వేరుంటదిగా. ప్రతి కూటమి మీటింగ్ కూడా ఈయన హాజరుగా పిలుస్తారు కదా. విలీనం చేస్తే మంచి కేంద్ర స్థాయిలో మంచి లీడర్ అయితే అవ్వచ్చు, కానీ ప్రతి దానికి ప్రాధాన్యత ఉంటుందో ఉండదని చెప్పలేం. ఆ పర్టికులర్ శాఖాపరమైన ప్రాధాన్యతలే ఉంటాయి. సో ఈయన అందుకే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. టీడీపీని బీజేపీని మరలా అలయన్స్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాను అని కూడా ఆయనే ఎన్నికల ముందు అనౌన్స్ చేశాడు కూడా కదా. ఇది ములాఖత్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలు దగ్గర ములాఖత్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. కలిసి వేస్తున్నాం, దీంతో పాటు బీజేపీ కలుస్తుందని అప్పుడు చెప్పలే. అప్పట్లో బీజేపీ పెద్దలతో మాట్లాడి సమాయత్తం చేసి, లేదు రాష్ట్రంలో టీడీపీకి మంచి పట్టుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం అని ఇక్కడ చెప్పడం. అక్కడ కూడా బాబు గారు మీరు కూడా బీజేపీతో కలవండి, బీజేపీకి నెక్స్ట్ మన అండ అవసరం, మన సీట్ల అవసరం, మీరు అలాగ ఉన్నప్పుడు రేపు పొద్దున రాష్ట్రానికి మంచి యూజ్ఫుల్ గా ఉంటుంది. మీరు ఎలాగో ఒకప్పుడు ఎన్డీఏ భాగస్వామి పక్షాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మరలా జాయిన్ అయితే మన రాష్ట్రానికి ఏ అవసరం నిధులైనా మళ్ళీ వస్తాయి, కేంద్రంలో కూడా మంచి పట్టు సాధించవచ్చు అని ఇటు బాబు గారికి చెప్పడం. రెండు వైపులా కూడా బాగా నలిగిపోయాడు. మొత్తానికి అలయన్స్ ఏర్పడింది కాబట్టి ఈరోజు మనకు ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా స్పెషల్ ప్యాకేజ్ రూపంలో వస్తున్నాయిగా, ఎక్కడ పెండింగ్ ఉండట్లేదుగా. మొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఏమన్నారు, ఇది బయటగా సభాముఖంగా చెప్పొచ్చో లేదు తెలియదు కానీ మోదీ గారు రేటుగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి ఏది అవసరమైనా మ్యాక్సిమం చేయాల్సినంత చేయండి అని కూడా చెప్పారు. అందుకని ఇంకేం కావాలి చెప్పండి. సో మొత్తం మీద పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి రేపు పార్లమెంట్ లో జమేలీ ఎన్నికలకి ఆమోదం తెలపడం, అలాగే సర్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ కౌంటర్ అటాక్లు ఇవ్వడము, అలాగే నియోజకవర్గాల పునర్విభజన, రేపు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉందంటున్నారు లోక్సభకు సంబంధించి. సో వాటికి కూడా ఆమోదం తెలిపేలాగా ముందస్తుగా మాట్లాడుకుంటారు కదా, రేపు సమావేశాలు ఎలా ఉంటాయి ఏంటి సార్, మా రాష్ట్రానికి ఏంటి, మా ప్రభుత్వానికి ఏమి మేలు జరగబోతుంది, ఇవన్నీ ముందే మాట్లాడుకుంటారుగా. సో అందుకు పిలిపించుంటారు. తద్వారా 5 రాష్ట్రాల ఎన్నికలకు కూడా ఈ క్యాన్వాసింగ్ కి ఉపయోగించుకునే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.